హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆన్లైన్ ప్రియులకి దేవుని నామములో శుభములు. మరి ఈరోజు మీరు ఆరాధనలో మాతో పాటు రండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈ కార్యక్రమం ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, తల్ల ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన మరొక దినం మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. దేవా, ఈ రోజు నాయన నీ మెండైన సన్నిధి మాకు అనుగ్రహించు, ప్రతి ఆటంకాలు తొలగించు అయ్యా. నైనా ఎక్కడ 2-3 నామమున కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్పిన ఆత్మస్వరూపైన దేవా నాయన నువ్వు మా మధ్యకి రా నాయన, మమ్మల్ని నీ అగ్నితో కాల్చు ప్రభా. ఈ ఆవరణం మనం పరిశుద్ధపరిచయ్యా, నీ రక్తముతో మమ్మల్ని మేము విమోచించావు. మరొకసారి మమ్మల్ని శుద్ధి చేయమని మొదటి పార్టీ నుంచి చివరి కార్యక్రమం వరకు నీ మెండైన సన్నిధి మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి దేవునిని కీర్తనలతో మనం స్తుతిద్దాము. మొదటి పాటగా హల్లెలూయా స్తుతి మహిమ అని కల్వరిస్తున్న గీతం నుంచి 120 పాటను పాడదాం. మన ప్రియులు వచ్చి పాడుతుండగా మనమందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం. దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుతున్నామండి. కలర్స్ నాలుగు గీతాల్లో నుంచి 118వ పాట, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడుకుందామండి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ చప్పట్లు కొడుతూ పాడుకుందామండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆనందకారములో కన్నీటిలో ఎలలో ఆనందకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలే రాగా
మార్గములో పలు శోధనలే రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మన బ్రదర్ రిషి ఒక సాంగ్ పాడతాడు. అందరం కలిసి కొద్దిసేపు వేసాను స్తుతిద్దామండి మనస్ఫూర్తిగా. పరిశుద్ధుడా 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 యేసయ్యా నీకు వందనాలు, దేవానికి స్తోత్రం. నేను అందరూ కలిసి కొద్దిసేపు యేసయ్యను స్తుతించండి. అటు ఇటు ఎక్కడ చూడొద్దండి, ఆయన వైపు చూద్దాం కొద్దిసేపు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు, తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు, తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు, తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు.
పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. యేసయ్యా తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. అందరం కలిసి పాడదాం. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవన దాత. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవన దాత. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవన దాత. యేసయ్యా యేసయ్యా అందరూ ఆ యేసయ్య వైపు చూస్తారండి. కొద్దిసేపు మన కోసం ఆ సిలువలో వేలాడిన యేసయ్య వైపు చూస్తారండి. ఆయన ప్రేమను గుర్తెరుగుతారా? ఆయన త్యాగాన్ని గుర్తెరుగుతారా అండి? యేసయ్యా యేసయ్యా తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. అందరం కలిసి పాడదాం మనసు. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. మనస్ఫూర్తిగా గట్టిగా. తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవన దాత. 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 అందరం కలిసి కొద్దిసేపు యేసయ్యను స్తుతిద్దామండి. కొద్దిసేపు యేసయ్యను స్తుతించండి. అందరు నోరు తెరిచి
పరిశుద్ధుడా 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 దేవా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రం నాయనా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం నాయనా? మా కొరకే కదా నాయనా సిలువలో బలియాగమయ్యావు దేవా. మేము నీతో కలిసి ఉండడానికే కదా నాయనా, మా కొరకే కదా నాయనా. ఎంత అవమానమైన నువ్వు భరించావు దేవా. దేవా నీకు వందనం దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం కలిసి కొద్దిసేపు స్తుతించండి స్తుతించండి. పరిశుద్ధుడా 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 అంటూ నిత్యం దూతల చేకొని ఆడబడుతున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అంటూ నిత్యం దూతల చేకొని ఆడబడుతున్న దేవా అయ్యా నీకు వందనాలు. డాడీ నీకు వందనాలు, నాయనా నీకు వందనాలు. అందరం కలిసి కొద్దిసేపండి స్తుతించండి స్తుతించండి స్తుతించండి. నోరు తెరిచి స్తుతించండి. మన స్తుతుల పైన ఆసీనుడైన దేవుడు అండి. మనం ఇప్పుడు స్తుతిస్తే మన స్తుతుల పైన ఆసీనుడు అవుతాడంట. జస్ట్ ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్. పరిశుద్ధుడా పాపమునంతా కడిగితివి సిలువపై వేలాడితివా. నా పాపమునంతా కడిగితివి సిలువపై వేలాడితివా. నా శాపమునంతా తుడిచితివి సిలువపై వేలాడితివా. నీ కలువరి ప్రేమ చూపించితివి సిలువపై వేలాడితివా. కలువరి ప్రేమ చూపించితివి సిలువపై వేలాడితివా. నా పాపమునంతా కడిగితివి. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవనదాత. హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవనదాత. యేసు వైపు చూస్తూ హోసానా నా యేసు రాజా, హల్లెలూయా నా జీవనదాత. 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 హోసానా
రాజా హల్లెలూయా నా జీవనదాత. అలాగే నా బలమంతా నువ్వే ప్రభు కడదాం ప్రభు సన్నిధిలో మొరపెడుతూ. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా,
యేసయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా ప్రతి ఒక్క ప్రభు చెప్పండి, ప్రభా నా బలం నువ్వేనైనా, నా శక్తి నువ్వేనైనా, నా విడుదల నువ్వే ప్రభా. నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఈరోజు నాయన మమ్మల్ని శుద్ధి చేయవాడు నువ్వే, పరిశుద్ధపరిచేవాడు నువ్వే, మమ్మల్ని బాగు చేయగలిగిన వాడు నువ్వే నాయన. మా హృదయ స్థితి ఎరిగిన వాడివి, మా జీవితం ఎరిగిన వాడివి. నీ ఎదుట సమస్తము నాయన నగ్నముగా ఉంది నాయన. దేవా మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. మేమేమని వేడుకోవాలి, ఏమని అడగాలి నాయన? మా అతిక్రమముల వల్ల, మా దోషముల వల్ల, మేము చేసిన నీచమైన పనుల వల్లనైనా మా జీవితంలో ఇప్పటికే అనేక విషయములు మేము ఇరుక్కుపోయామయ్యా. మమ్మల్ని కడుగునాయన, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. ఈ తెల్లవారు రోజునైనా మరొకసారి నీ అమూలమైన రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచు దేవా. ఈ సమయాన్ని ఆశీర్వదించి నీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చునుగా. వినే చెవులు, గ్రహించుకునే మనస్సు, నీ క్రియలు చూసే నేత్రములు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ పక్క వారికి వందనాలు చెప్పి కూర్చోండి. మరి మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మరి మీ అందరికీ తెలుసు, మనం శ్రమ దినాల్లో ఉన్నాం, లెంట్ డేస్ ఉన్నాం. లెంట్ డేస్లో సిలువని ధ్యానిస్తాం అనేది ఒక ఉత్తమైన అలవాటు అనేది సంఘంలో ఉన్న పెద్దలు నియమించారు. ఏమండి, ఈరోజు ఎవడు పెడితే వారు సంఘం అయిపోతున్నారు. కొంతమంది లెంట్ ఆచరించద్దు, ఆచరించండి, లెంట్ ఆచరిస్తే నరకానికి వెళ్ళిపోతారు, లెంట్ ఆచరించకపోతే నరకానికి వెళ్ళిపోతాను అంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లెంట్ అనేది ఇది వ్యక్తిగతమైనది. ఎలా ఉందంటే, మీరు చెప్పేది నీ భర్తతో నువ్వు కాపురం చేయాలంటే నాన్న పర్మిషన్ అడగాలి, అలా ఉంది ఇది. ఏమండి, నీ దేవునితో నువ్వు సహవాసం వ్యక్తిగతమైనది. యు నో నీడ్ టు ఆస్క్ ఎనీబడి. ఏమండి, పాత దేశంలో బ్రిటిషర్స్, ఇంగ్లాండ్ వారు, స్కాట్లాండ్ వారు యుద్ధాన్ని పోట్లాడుకున్నప్పుడు ఆ స్కాట్లాండ్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి ముందు ఇంగ్లాండ్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలంట. ఏమండి, మనం అనుకుంటాం ఇంగ్లాండ్ అందరు బ్రిటిషర్స్ అందరూ ఒకటే అని. కాదు, మనకంటే ఒకరి మీద ఒకరికి బాగా కసి, ఒకరు బాగా కొట్టుకుంటారు. ఇప్పుడు కూడా కొట్టుకుంటారు. మాకు చెప్పేవారు ఎప్పుడు మేము ఉద్యోగం చేసేటప్పుడు, ఇంగ్లాండ్ నుంచి మీరు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ పొగడొద్దు అనేవారు, స్కాట్లాండ్లో నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పొగడొద్దు అనేవారు. వాళ్ళిద్దరికి పక్కపక్కనే ఉన్నా కూడా, మనమందరం అది బ్రిటిష్ అన్నా కూడా వారు చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు లెంట్ అనేది కూడా అది వ్యక్తిగతమైనది. ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. నీకు దేవునికి ఉన్న వ్యక్తిగతమైనది, సిద్ధాంతాలతో కూడింది కాదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. చూడండి, ఒక 40 రోజులు ఉపవాసం ఉండి మరొకసారి మనం దేవుని సన్నిధి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి దేవుని వాక్యం అంకితం అవుతాం అనేది ఒక మంచి అలవాటు. చాలామంది క్రైస్తవులు నేను గమనిస్తాను, వారు గుడ్ ఫ్రైడే అప్పుడు ఏడు చేస్తారు. ఎందుకు ఏడుస్తారంటే, ప్రభా నేను పాపిని అని. ఈస్టర్ చప్పలు కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అలా కాకుండా ఒక 40 దినములు ఉపవాసం ఉంటామంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఉపవాసం ఉండటం వల్ల ఏమవుతుందంటే మన దేహము డిసిప్లైన్ అవుతుంది. ఈరోజు చాలామందికి డిసిప్లైన్ లేదని. ద బాడీ, దేహం ఏం తినాలనుకుంటే అది తింటున్నారు, ఏది చూడాలనుకుంటే అది చూస్తున్నారు, ఈ చేతులతో ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. చూడండి, ఒక డిసిప్లైన్ ఉండాలి. ఏమన్నాడు దానియేలు, ఈ రాజభోజనం నేను తినను, ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అయినా కూడా నేను తినను. ఏమన్నాడు యోసేపు, ఇంత ఘోరమైన దుష్కార్యము నేను దేవుని ఎదుట నేను ఎలా చేయగలను? ఈరోజు ఆ సెల్ఫ్ డిసిప్లైన్ లేదండి. ఎంతోమంది క్రైస్తవులు అశ్లీలమైన దృశ్యాలకు బానిస అయిపోయారు, యూట్యూబ్, ఫేస్బుక్, సినిమాలకు బానిస అయిపోయారు. అరే, సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఉండలేకపోతున్నారు బిడ్డలు. ఏమండి, బైబుల్ ముట్టుకోకుండా ఉంటున్నారు. మళ్ళీ పేరుకేమో క్రైస్తవులు, మళ్ళీ ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? దేవా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు,
ఎందుకు నా జీవితాన్ని బాగు మళ్ళీ దేవుని ప్రశ్న వేస్తారు. అంత వర్స్ట్కి వెళ్ళిపోయిందో ఈరోజు సమాజం. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇవ్వాల్సిన అంకితపరచబడాలి. అంటే యూ మస్ట్ బి డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఏమన్నాడు యేసు ప్రభు? ఎవడైనాను నన్ను వెంబడించుకొని అల్లా తన్ను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్, చేతులు ఆడించుకుని రమ్మన్నాడా? సిలువెత్తుకుని. ఏమండి ఈరోజు ఇలాంటి వాక్యం చెప్తుంటే మనుషులకు అర్థం కావట్లేదు. దేవుడిని ఆశ్రయిస్తాడు, దేవుడికి 2 భార్యలు ఇస్తాడు, దేవుడికి 10 మంది పిల్లలు ఇస్తాడు, దేవుడికి BMW కార్లు ఇస్తాడు, అమెరికా ప్రెసిడెంట్ చేస్తాడు అంటే అంటున్నారు. ఈయనే కరెక్ట్ బోధకుడయ్యా అని పై మళ్ళీ అయ్యగారు 10,000 కానికి ఇచ్చేసి టాటా చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏమండి తన్ను తాను ఉపేక్షించుకుని. ఒకసారి ఒక అబ్బాయి వచ్చి అడిగాడు, అన్న అమ్మాయిని ప్రేమిస్తాం కరెక్టా? ఒక అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ప్రేమించచ్చా? అది వాక్యానుసారంగా కరెక్టా? ఏమండి తన్ను తాను ఉపేక్షించుకుని, నీ హేట్ యువర్ సెల్ఫ్ అన్నది. నువ్వే లేనప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఎలా ప్రేమించగలుగుతావు? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే వాడు లోకమునికి దృష్టిలో వెలేయబడిన వాడు, మరణానికి సమీపంగా ఉన్నవాడు. సిలువ వేయబడిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? సిలువ వేయబడిన ఎలా ఉంటారు? హల్లెలూయా అంటాడా? సిలువ వేసినాడు పక్కన కొడతాడా? సిలువ వేసినాడు ఎలా ఉంటాడు? అడగండి మీ పక్కన ఎలా ఉంటాడు సిలువలో? ప్రభు ఎలా ఉన్నాడు సిలువలో? మేకలు వేసి సిలువలో వేలాడదీయబడ్డాడు. అంటే మన ఇష్టం ఏం చేయలేము. నువ్వు లోకానికి సిలువ వేయబడ్డ పౌలు అంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. క్రీస్తుతో సిలువ వేయబడిన వాడు తన ఇష్టాన్ని చేయలేడు. ఈరోజు యేసుని వెంబడిస్తానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యంను మనం ధ్యానిద్దాము. దయచేసి మీరు బైబిల్ ఉన్నాయా? దానికి ముందు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎంతమంది సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నారు? రోజు బైబిల్ తీసి చదువుతున్నారు? చేతులు చూపించండి. అసలు చాలామంది చదువుతలేదు అసలు బైబిల్. పర్వాలేదు, మీ సత్యం మాట్లాడుతున్నారు, కానీ అంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్తారు అనుకోవద్దు. సరే, సిలువలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎంతమందికి తెలుసో చెప్పండి. ఓకే, మొదటి మాట ఏంటి? సరే చెప్పండి, నిలబడి ఒకళ్ళు చెప్పండి. ఎవరైనా సార్ ఒకళ్ళు చెప్పండి. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఓకే, రెండో మాట అలక గోలు నిలబడి చెప్పండి. రెండో మాట చెప్పండి, ఒకసారి చెప్పాలి. ఓకే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట, సెల్ ఫోన్లు చూడొద్దు, బైబిల్ చూడొద్దు, కాపీ కొట్టే బుద్ధి పోలేదు ఇంకా, స్కూల్లో నుంచి అలా అలవాటు, బైబిల్ చూడకూడదు. మూడో మాట, నిలబడి చెప్పాలి. బైబిల్ చెప్పేసిన వాళ్ళు వద్దు, చెప్పని వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుందా నీ బతుకులో నువ్వు ఎందుకు బాగుపడలేదని? అర్థమవుతుందా? నీ బతుకులో నువ్వు ఎందుకు బాగుపడలేదని? నీ బతుకులో ఏంటి ప్రభా నా జీవితం ఇలా అయిపోయింది అనొద్దు. నీ జీవితం ఇలా అయిపోతున్న కారణం ఏంటో నీకు తెలుసా? నువ్వు దేహో ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానిస్తు, దుష్టుడు ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గం నిలవక, అభాసలు కూర్చుని చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధనుడు, వాడు నీటి వాడి దగ్గర నాటబడిన ఆకువాడి పచ్చగా ఉంటాడు. చూడండి, కొంత బైబిల్ తెరిస్తే చూడండి, బైబిల్ చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం చూడండి. ఇది కూడా తెలియదు చాలామందికి. చూడండి అసలు బైబిల్ తెచ్చుకున్నారా మీరు? సెల్ ఫోన్ కాదు, బైబిల్స్. చదవండి, చదువుమా. దుష్టుడు ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గం నిలవక, అభాసలు కూర్చుని చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ దగ్గర ఎవరు నాటబడిన వాడుగా, ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు సఫలమవును. ఎంత బ్యూటిఫుల్.
ఇప్పుడు అర్థమవుతుందా నీ లైఫ్లో, నీ బ్రతుకులో నీ ప్రాబ్లం ఏంటో? నీ బతుకులో ప్రాబ్లం పాకిస్తాన్ కాదు, ఏమండి? నీ బతుకులో ప్రాబ్లంకి అధికారులు కాదు, నీ బతుకులో ప్రాబ్లం నువ్వే. ఏమండి? బైబిల్ చదవండి. బైబిల్ చదివాను, దానికంటే ఉత్తమైనది ఇంకేం లేదు. అసలు ఈరోజు సంఘం, క్రైస్తవ సంఘం ఎంత దిగజారిపోయిందంటే, బైబిల్ లేవు, ల్యాప్టాప్లు ఉన్నాయి. ల్యాప్టాప్లు లేవంటే అన్నీ ఉంటాయి, ఫోన్లు లేవంటే అన్నీ ఉంటాయి. బైబిల్ లేవు. బైబిల్ చదివిన వారు ముఖము దేవుని సన్నిధితో నింపబడి ఉంటుంది. దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక. ఇప్పుడు చెప్పండి సరే, మన సమయం లేదు, ఇది కాదు ఈరోజు వాక్యం. మూడో మాట ఏంటి? అట్లా చెప్పకూడదు, గుంపులో చెప్పకూడదు, నిలబడి చెప్పాలి. ఎందుకు నిలబడి చెప్పండి? చెప్పండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను చూసి ప్రభు చెప్పాడు. నాలుగో మాట, ఎలి ఎలి లమ సబత్త, నా దేవా నా దేవా నన్ను ఏల చేయబడిచితివి. ఐదో మాట, దప్పిగొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. ఏడో మాట, తండ్రి నా ఆత్మను నీ చేతిలో అప్పచెప్పుచున్నాను. రిఫరెన్స్లతో పాటు నెక్స్ట్ వీక్ చదవని చెప్పాలి మీరు, ఇది అసైన్మెంట్. ఐదో మాటగా ప్రభు దప్పిగొనుచున్నాను అనే మాటను మనం చూస్తాను, ఈరోజు ధ్యానిద్దాం. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదువుదాం. మీ బైబిల్ తెరవండి. 19వ అధ్యాయము 20వ వచనం. చాలు చూడండి, దయచేసి గమనించండి. ఈ పరిచర్లో పాలు పొందేవారు, వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు, వాలంటీర్స్గా హెల్ప్ చేసేవారు అందరూ కూడా రోజుకి కనీసం 20 అధ్యాయాలు బైబిల్ చదవాలి. ఉపవాస ప్రార్థన రావాలి. బైబిల్ చదవకుండా ఏమండి నేను నమ్మను, మీ భక్తిని నమ్మను. కనీసం 20 చాప్టర్స్ అన్న బైబిల్ చదవాలి. మీరు కంపల్సరీగా బైబిల్ చదవాలి. రెండవది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ రావాలి. ఫాస్టింగ్ ఉంటాం, అభ్యాసం చేసుకోండి. 1 వారం 2 వారాలు అంటే ఓకే, కానీ మీరు దాన్నే ఒక కారణంగా తీసుకోకూడదు. రావాలి ఉపవాస ప్రార్థన గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త ఏమండి 19వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. మీరు దానికి ముందు చూసినట్లయితే ప్రభువుకి వారు చేదైన ద్రాక్షరసం ఇచ్చారు. అది మనము మత్తయి సువార్తలో చూస్తున్నాం, క్షమించండి మార్కులో చూస్తున్నాం. మార్కు 15వ అధ్యాయము దయచేసి ఒకసారి తిప్పండి. మార్కు 15:23 ఒకసారి చూడండి. ఇక్కడ దేవుడు మీరు ప్రభువుకి ద్రాక్షరసం ఇచ్చారు. జనరల్గా ఆ సమయంలో సిలువలో ఉన్నప్పుడు, ఆ సిలువలో బాధలో ఉన్న వారికి ద్రాక్షరసం ఇస్తారు. ఎందుకంటే ఆ నొప్పిని, ఆ బాధని మర్చిపోతాం కోసం. కానీ ప్రభువు వారికి ఏమవలేదు, ద్రాక్షరసం తీసుకోలేదు. ఆ బాధని ఆయన సంతోషముగా భరిస్తానికి సిద్ధపడ్డాడు. కానీ ఇప్పుడు 5వ మాటగా మనం చూస్తున్నాము, నేను దప్పిగొనుచున్నాను. ఎందుకు ప్రభు అప్పుడు తీసుకోలేదు కానీ ఇప్పుడు తీసుకుంటున్నాడు? అప్పుడు ద్రాక్షరసం తీసుకోలేదు. అప్పుడు ఇచ్చింది ద్రాక్షరసం అండి, ఇప్పుడు ఇచ్చింది ద్రాక్షరసం కదా, ఇది చేదైన రసం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమున్నదంటే ద వైన్ విత్ వెనిగర్ అని ఉంది. ఇది చేదైన రసం, ఇది ద చీప్ క్వాలిటీ ఆఫ్ వైన్. అప్పటికే యేసు ప్రభు రాత్రంతా ఒక 12 కిలోమీటర్లు తిరిగాడు. హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, మళ్ళీ హేరోదు దగ్గరికి 39 సార్లు కొట్టారు, మొహం మీద గుద్దారు. మరలా ఇంచుమించు కొన్ని ఆ మెట్లు ఎక్కాలి. యెరూషలేం మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆ గొల్గొతా ఎక్కాలని కొండది, కొన్ని ఎన్ని మెట్లు ఉంటే నాకు గుర్తులేదు, కానీ అది కూడా ఇంచుమించు ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. పైకి ఎక్కాలి. ఆ సిలువ భారము, సిలువ ఇంచుమించు అప్పటికే ఒక 50-55 కేజీలు, 3 సిలిండర్లు. ఏమైనా గ్యాస్ సిలిండర్ ఒకటి ఎక్కుతుందానికి ఏమైనా కష్టంగా ఉంటుంది. ప్రభువుకు చాలా
సన్నగా ఉంటాడు. అంత బరువైన సిలువను ఆయన ఎత్తుకొని ఏమంటే డోలరసో అని యెరూషలేము వీధిలో 12 చర్చిలు కట్టారండి. ఆ 12 చర్చిలు 12 సార్లు ప్రభువు ఆ కొండకి పడిపోయాడు. అప్పుడు ఆ చివరగా అక్కడ మనం సీమోన్ అనే ఒక ఇథియోపియా వ్యక్తి ప్రభు సిలువను మోస్తానికి వారు పిలిచినట్లు ఆ సైనికులు చూస్తున్నాం. అప్పటికి ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళాక 2 చేతుల్లో సిలువలు వేశారు, మేకులు వేసి కొట్టారు, పాదంలో మేకులు వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అప్పటికే ఆ ఎర్రటి ఎండ, మీరు యెరూషలేము వెళ్తే అర్థమవుతుంది, డే టైం భయంకరమైన ఎండ, 52, 53, 55 కరెక్ట్గా ఈ సీజన్లో. మళ్ళీ సాయంకాలం ఏమో భయంకరమైన చలి, కాంటినెంటల్ వెదర్ లాగా. ఆ ఎర్రటి ఎండలో గాయపరచబడిన యేసయ్య, రక్తముతో వేలాడుతున్న యేసయ్య, రక్తముద్దగా విన్న ప్రభువు ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ ప్రభువుని అవమానించారు. కానీ ప్రభువు ఏమన్నా, ప్రభు తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. రెండో మాటగా ఏమండి, పక్కనున్న దొంగ ప్రభువుని క్షమాపణ అడిగినప్పుడు తనని పట్టించుకున్నాడు. తన తల్లి ఏడుస్తున్నప్పుడు తన తల్లిని పట్టించుకున్నాడు. 4వది తన తండ్రి ఉన్నాడు, అంతవరకు ధైర్యంగా ఉన్న ప్రభు తన తండ్రి తను చేయి విడిచినప్పుడు తట్టుకోలేకపోయాడు. కానీ 5వ మాటగా అప్పటికే సమస్తమును కోల్పోయాడు. లోక పాపం అంతా ప్రభు మీద పెట్టినప్పుడు ఆయన ఏ మాట, ఐఎమ్ థర్స్టీ, అందరి మాట ఐఎమ్ దప్పిగొనుచున్నాను. మనం దప్పిగేసినప్పుడు వెంటనే కోకా-కోలా తాగుతాం, లేకపోతే థమ్స్అప్ తాగేస్తాం, ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం, జ్యూసులు తాగుతాం. ఏమండి, మనం ఇంత ఏసీలు ఉన్నా కూడా అబ్బా గాలాడుతారు, కరెంటు పోతే అబ్బా గాలాడుతారు. ఏమండి, కానీ యేసు ప్రభుకి ఎవరు గాలి విసిరారు? ఎవరన్నా ఏసీలు పెట్టారా? ప్రభుకి ఎవరన్నా? ఆ ఎర్రటి ఎండలో మన కోసం రక్తము ముద్దగా వేలాడుతున్న యేసయ్య, జోసెఫియస్ అని హిస్టోరియన్ చెప్పింది ఏంటంటే, ప్రభుకి అప్పటికే హై ఫీవర్ అంట. ఆ జ్వరంలో, ఆ నీరసంలో సోలిపోయినప్పటికీ ఆయన మాట అన్నాడు, దప్పిగొలుచున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడంటే అక్కడ రాయబడి ఉంది ఏమండి, 28వ వచనం మనం చూస్తున్నాం. ఏమండి, లేటర్ నోయింగ్ దట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ సో దట్ ద స్క్రిప్చర్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్. సమస్తము నెరవేర్చబడటం కోసము, లేఖనములు నెరవేర్చడం కోసము ఆయన ఏ మాట అన్నాడు? ఏ మాటది? నేను దప్పిగొనుచున్నాను. ఆ సమరయ స్త్రీ దగ్గర ప్రభు వెళ్ళినప్పుడు ఏమన్నాడు చూడండి. సమరయ స్త్రీతో ఒకసారి మీరు చూద్దాం, యోహాను సువార్త. చూడండి దేవుని బిడ్డలారా, ఇది తూతూ చచ్చి కాదు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. మీకు యేసయ్య అంటే ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చిన పోయి లోకంలో పోయి అనుభవించండి. మళ్ళీ ఇప్పుడు నరకము, చచ్చాక నరకం ఎందుకు? దయచేసి బైబుల్ చదవనవారు, దేవునితో వ్యక్తిగత ప్రార్థన జీవితం లేనివారు, పరిశుద్ధంగా లేనివారు దయచేసి మిమ్మల్ని మీరు క్రైస్తవులను పిలుచుకోవద్దు. ఏమండి, ఎక్కడ చూడండి, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయము. అంతా మనం చదువుతాం, సమయం లేదు, కానీ నేను చెప్పిన వచనం మాత్రం మీరు చదవండి. 10వ వచనం చదవండి. అలాగే 13, 14 చదవండి. దప్పికొనును, నేనిచ్చి నీళ్లు తాగువాడెప్పుడు దప్పికొనడు. నేనిచ్చి నీళ్లు తాగువాడు ప్రతి ఒక్కడు దప్పికొనడు. చదవండి. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీట బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఏమండి, ఎంత అసలు నేనిచ్చి నీళ్ళు తాగితే దప్పికొండావు. నేనిచ్చి నీళ్లు తాగిన వాడు ఏమండి నిత్య జీవంకి వెళ్తాడు అని చెప్పిన ప్రభు ఏమంటున్నాడు? నేను దప్పికొన్నాను. పాపము మనల్ని దాహాన్ని కలిగి చేస్తుందండి. అది వ్యభిచార పాపం అను, సినిమాలో అని, ఎనీ సిన్. ఏమంటే తాగబోతు చూడండి, తాగేసి ఊరుకుంటాడా? ఆ కామంతో ఉన్న చూడు, అశ్లీలమైన దృశ్యాలు చూడమండి, ఏమనుకుంటాడు తెలుసా? నేను ఇంకా చూడకూడదు అంటాడు, మళ్ళీ ఇది చూస్తాడు. ఆ వ్యభిచార కార్యాలు చూడండి, అబ్బో నా భార్యను మోసం చేశాను, నా భర్తకు దుర్మార్గతనం చేశాను అనుకుంటా మళ్ళీ చేస్తారు. అబద్ధాలు ఆడేవాడు చూడండి, ఆ మోసకార్యాలు చేసేవాడు చూడండి. పాపము దాహాన్ని సృష్టిస్తుంది. ఆ సిగరెట్లు కాలేవాడు టపాలు కాలుస్తాడు,
ఏమైనా డ్రగ్స్ వేసుకున్న ఆ టైంకి వేసుకోకపోతే వాడు చేతులు కాలు వణుకుపోతాయి. ఈరోజు ఎంతోమంది వ్యసనము పాపానికి బంధించబడ్డారు. పాపము ఏం కలుగు చేస్తుంది తెలుసా? దాహం కలుగు చేస్తుంది. పాపము వచ్చి జీతము మరణము, పాపము ఏం కలుగు చేస్తుంది? దాహము. ఈరోజు నీ దాహం ఏంటి? ఏమండి, కొంతమంది ఇన్స్టాగ్రామే వాళ్ళ దాహం, ఈ ఫేస్బుక్కే వారి దాహం, యూట్యూబే వారి దాహం, సెల్ ఫోనే వారి దాహం, ఒక అబ్బాయి అమ్మాయే వారి దాహం, వాళ్ళ ల్యాప్టాపే వాళ్ళ దాహం, వాళ్ళ జాబే వారి దాహం. ఏమంటే జాబు 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 జాబు. దేని రూపమైన చేసుకొని నువ్వు సాగిల పడద్దు. ఆ రోజు చెప్పాడు ప్రభు, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా నువ్వు ఇవ్వకుండా జాబ్ చేయొచ్చు, కాదంటలేదు, కానీ బతికే జాబ్ అయితే వచ్చిన ఒక జీవితం కదా. వెళ్ళిపోయింది సార్, రోజంతా నువ్వు జాబ్ చేసుకొని ఇంకా ఏం సాధిస్తావు చెప్పు? సమాధిలో మరో సమాధిలో పెట్టబడతావు కదా. ఎంతోమంది నేను చూశానండి, అయ్యా నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నాను అయ్యా, నాకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా బిడ్డలతో నేను సమయం గడపలేదు, నా భార్యతో నేను సమయం గడపలేదు, నా భర్తతో నేను ఎలాంటి ఇది లేదు, అందరితో గొడవ వేసుకున్నాను. ఒక ఆయన నాడు కంటితో నీళ్ళు కారుస్తూ, అయ్యా నాకు మంచి బలం ఉన్నప్పుడు నేను అందరితో గొడవ వేసుకున్నాను అయ్యా, ఇప్పుడు చచ్చిపోతాడు, డాక్టర్ చచ్చిపోతాడు చెప్పారు, అయిపోయింది. పెద్ద అయినా 75 సంవత్సరాల పైనే. ఏమండి, ఒక సేవకుడిగా చాలామంది మరణ పడక మీద ఉన్నప్పుడు వెళ్ళి నేను ప్రార్థన చేశానండి. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చేసిన తప్పులన్నీ నా ఒప్పుకుంటుంటే నాకు కొంచెం ఆశ్చర్యం, నా ఎందుకు ఒప్పుకుంటున్నాను నేను దేవుణ్ణా? లేదయ్యా, నా జీవితం అంతా పాడు చేసుకున్నానయ్యా. ఒక తండ్రి గారు చెప్పాడు, అయ్యా నేను నా చేతులు నిండా సిగరెట్లు తాగి సారే తాగి నా భార్య అన్యాయం చేశాను, నా బిడ్డల్ని ఎన్నోసార్లు కొట్టానయ్యా, నన్ను దేవుడు క్షమిస్తాడని. నిజంగా అండి, నిజంగా అది ఒక రోజు మనం కూడా పడుకుంటాం కదా, తెలుసా మీకు? అది వన్ డే మీల్ ఎక్కువ రోజులు లేవు ఈ లోకంలో. ఏమండి, ఇప్పుడు భారతదేశంలో మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఆల్రెడీ 55-52. ఏమండి, ఈ కరోనా వచ్చాక, ఈ కోవిడ్ వచ్చాక ఇంకా లైఫ్ తగ్గిపోతుంది, ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. ఏదో బతికిపోతాం, ఏదో మనం ఉంటాం అనుకుంటున్నాం. ఉన్న జీవితాన్ని చక్కగా దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం, పొరుగు వారితో సమాధానంగా ఉండలేకపోతున్నాం, ఎదుటి వారితో గొడవలు వేసుకుంటున్నాం, కొట్లాట్లు వేసుకుంటున్నాం, ఏదో భవిష్యత్తులో ఏదో సంపాదించాలని ఉన్న సమయాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని పోగొట్టుకున్నాం. ఈ అప్పుల్లో ఉన్నవాళ్ళండి, మెయిన్ ఈ అప్పు భయంకరమైనది. రేపుడు ఆనందాన్ని ఈరోజు అనుభవించిన వాడికి ఇంకేముంటుంది చెప్పండి? ఈ అప్పులు చేసి ఇరుక్కుపోతారు, రాలేడు చాలామంది. దయచేసి దేవుని బిడ్డలారా, మన అప్పు చేయకూడదు. నువ్వు అప్పు ఇచ్చుదువు కానీ నువ్వు దేశములకు అప్పు ఇచ్చుదు, నువ్వు తలగా ఉండదు, తోగ్గా ఉండవు. అప్పు శాపములో ఉందండి. 43వ అధ్యాయం 44వ అధ్యాయంలో వచనములో మీరు ద్వితీయోపదేశకాండం 28వ వచనం మనం చూస్తున్నాం. నువ్వు వారు నీకు అప్పు ఇచ్చుదురు కానీ నువ్వు అప్పు ఇవ్వలేవు. దుష్టుడు అప్పు చేసి తిరిగి చెల్లించాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు. అప్పును ఉంటే దయచేసి అసలు నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలని నా మనశాన్ని అసలు నిద్ర రాదు, నాకు తెలుసండి. కొన్నిసార్లు ఏమంటే ఇప్పుడు మన బ్రదర్స్ కొనమంట, అవి కొనండి అంట. వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే రాత్రి ఫోన్ చేసి ఏమన్నా ఇవ్వాలయ్యా, ఎంత ఉంది చెప్పాయి అంట. ఏమండి, నిద్ర రాదు నాకు. పాపము చేయవాడు, పాపం దాహం అండి. అప్పు కూడా దాహమే. చాలామంది నేను చూశానండి, అప్పు తీరిపోతే మళ్ళీ అప్పు చేస్తారు. అప్పు లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి. కొంతమంది అప్పు ఉంటే నిద్ర రాదు, కొంతమంది అప్పు లేకపోతే నిద్ర రాదు. ఊర్లో ఉన్నాడు అందరి దగ్గర అప్పు చేస్తారు, ఒక్కని వదిలిపెట్టరు. నీ క్రెడిట్ కార్డు ఇవి, నీ డెబిట్ కార్డు ఇవి, దాన్ని షూరిటీ పెట్టరా, నువ్వు పెట్టు. ఏమంటే అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు. యువర్ స్లేవ్. రాసుకో, నీ ఇంటి పేరు ఏంటంటే బానిస అని రాసుకో. నేను ICICI బ్యాంక్ బానిసని. ఏమంటే దాహం. ఈరోజు మానవుడి జీవితంలో దాహం. ఏదో సంపాదించా, ఏదో కూర్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? మానవులారా తిరిగి రా నా ఎద్దకి, మన్నైనది మట్టికి వెళ్ళాను, ఆత్మ అయినది దేవుని ఎద్దకి వెళ్ళాను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఈ మాట ఆమె నిజంగా దాహమేసి అన్నాడా? ఆయన లేఖనములు, జాగ్రత్తగా వినండి, బైబిల్ చూడండి, లేఖనములు నెరవేర్చబడాలంట. ఏంటి లేఖనములు? అది అర్థం చేసుకోండి. మీరు 29వ వచనం చదివితే అర్థమవుతుంది. చదవండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం.
ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. ఆగండి 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 ఆగండి. ఏంటంటే ప్రభు నోట్లో పెట్టుకున్నాడు? ఏంటి నోట్లో పెట్టుకున్నాడు ప్రభు ఏం చేశారు? ఆ చేదైన అసలు తాగలేము, అసలు చాలా చేదుగా ఉంటుంది ఆ ద్రాక్ష, పాడైపోయిన ద్రాక్షరసం అది. ఆ ద్రాక్షరసం చేదైనది దేని పెట్టారు దాంట్లో? ఇసోపు అనే చెట్టు. ఇసోపు అని ఎంతమంది తెలుసు? ఇసోప్ ప్లాంట్ అంటారు దాన్ని. అది చెట్టు. అది ఆ ఇసోపు చెట్టు ఇది మెడిసిన్ సీడ్ అంటారు. సులువు ఉన్నవారు ఎత్తుగా ఉంటారు కాబట్టి ఆ ఎత్తైన స్థలంలో వీరు అందించలేరు కాబట్టి ఆ యుసోపుని అనే చెట్టుని, ఆ కొమ్మని ఎరగొట్టి కొమ్మని దాంట్లో పెట్టి పెదము తడుపుతారు. కానీ ఎందుకు యుసోపే చెట్టుని వాడారాడా? వేరే చెట్టునే వాడచ్చు కదా. అప్పుడు ఆలోచించారా? బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ప్రాఫిటిక్. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఇది ప్రవచన రీతిగా రాయబడింది. తూతూ వాళ్ళకి అర్థం కాదు, మామూలుగా అర్థం కాదు బైబిల్. ఇది బైబిల్ న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ న్యూస్ పేపర్లో చదువుతుంటారు చాలామంది, వార్తల్లో చదువుతుంటారు, లేకపోతే ఏదో ఒక కామెడీ బుక్లో చదువుతారు, స్టోరీ బుక్లో. వాళ్ళకి అసలు అర్థం కాదు. బైబిల్ చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే వారి హృదయము పరిశుద్ధముగా లేదు. దేవుని వాక్యం చదివేక ముందు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దేవా నా హృదయముని పరిశుద్ధపరుచు నాయనా, నా హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతలు క్షమించు ప్రభా అని దేవుని ఎదుట, మనుష్యులు ఎదుట మనం సరిచేసుకోవాలి. చేసుకున్నాక రెండవదిగా ఏం చేయాలి తెలుసా? దేవుడా నీ వాక్యాన్ని చదువుతున్నాను, నీ వాక్యముని గ్రహించుకునే మనసు నాకు దయచే. పరిశుద్ధాత్మదేవా నీ వాక్యమును నాకు బోధించు. ఒకసారి మా దగ్గర ఒక బైబిల్ స్టూడెంట్ వచ్చాడు, నాన్నగారి దగ్గర ఒక బైబిల్ స్టూడెంట్ వచ్చాడు, ఒక తమ్ముడు. సేవ డమాల్ డమాల్, అయ్యా ప్రార్థన చేసుకో అయ్యా. ఈయన వద్దన్నా, నేను వాక్యం చెప్పేసేయాలి, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. ఒకసారి ఏదో బైబిల్ ఎగ్జిబిషన్ వెళ్తే జరుగుతుంటే అది వెళ్ళి ఒక 10,000 రూపాయలకి ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నాడండి. అమ్మో ఏంటయ్యా అంటే, ఆయన రాశారన్నా, ఈయన రాశారన్నా. నేను అన్నాను, ఈ మోస్తానికి ఒక పెద్ద నీకు అట్టపెట్టు కావాల్సి వచ్చింది, ఈయన ఎప్పుడు చదువుతాయా? ఏమండి ఈరోజు బైబిల్ చదవమంటే కమెంటరీ, ఈ పాస్టర్ గారు ఏమన్నాడు, ఆ పాస్టర్ గారు ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు. ఏమని ఇక తినిందారక్క. కొంతమంది డిబేట్లు పెట్టుకుంటారు, కరెక్ట్గా 9:30-10 గంటలకు వస్తుంది వార్తల్లో. ఆయన ఏమన్నారు, మీరేమన్నారు, మళ్ళీ మీరేమన్నారు, వాళ్ళు అరుచుకుంటుంటే ఈయన పకోడీలు తింటూ ఉంటారు. బైబిల్ అలా చదువుతాం కాదు. ఏమండి బైబిల్ ఎవరు రాశారు? నేను రాశానా? మా నాన్నగారు రాశారా? ఎవరు రాశారు? పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. 40 గ్రంథకథలు 1600 సంవత్సరంలో అసలు ఒకరు కూడా సంబంధమే లేదు. కానీ మీరు బైబిల్ జాగ్రత్త చదివితే అసలు లీనియర్గా ఉంటుంది. ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ ఒక డిస్కనెక్ట్ ఉండదు. పరిశుద్ధాత్ముడు రాసిన పుస్తకం. దేవుని ఆత్మతో చాలామంది ప్రభా నాతో మాట్లాడు, నాకు పరిశుద్ధాత్మ ఇది ఒకటి స్టార్ట్ అయింది, అభిషేకించాను. ఏమంటే మొన్న ఒక ఆయన ఇంత పెద్ద కొబ్బరి నూనె తీసుకొచ్చాడు. 2 లీటర్ కోకోకోలా బాటిల్ ఉంటుంది కదా, దాన్ని ఏందయ్యా అంత పెద్ద బాటిల్? అన్న అభిషేకించాను, ఈ నూనె మా ఊర్లోనందరూ రాస్తారన్న. ఎందుకయ్యా? ప్రార్థన చేయన్న, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. బైబిల్ చదువుతా, బైబిల్ టచ్, మరి పరిశుద్ధాత్మ కావాలి. వాక్యము, దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు శుద్ధి చేయబడతావు. ఇదిగో నువ్వు బైబిల్ చదువుకున్న కబుర్లు మాట్లాడేవాడిని నమ్మనని నేను. చాలామంది ఈరోజు బోధకులు వాక్యాలు చెప్తుంటే దాంట్లో బైబిల్ రిఫరెన్స్లు ఉండవు తెలుసా? ఏదోదో చెప్తుంటారండి. నేను పొద్దున్న లేచి 4 గంటలకు పల్లిగడిగా, పొద్దున్న లేచి 4 గంటలకు పల్లిగడగాలి, దాన్ని చెప్పుకుంటే నేను స్నానం చేస్తుంటే అటు బల్లి కనబడింది, బల్లి కనబడుతుంది. మళ్ళీ దాంతో బట్టలు వేసుకుని రోడ్డు మీద వస్తుంటే పిల్లి కనబడింది, పిల్లి నల్లగా ఉంది, పడిగింది. అది ఏం చెప్తా వింటున్నారు మీరు? ఏమండి బాగా రీడ్ చేస్తారు ఈరోజు బోధకులు. ఈరోజు బోధకులు ఇంకొక పేరు ఉంది, ఏం తెలుసా అండి? మోటివేషనల్ స్పీకర్ అంట. మోటివేషనల్ స్పీకర్ ఏంటండి బాబు? పాస్టర్ని పెట్టుకోవచ్చు కదా. పాస్టర్ అంటే అది అందరూ వాడేసుకుంటున్నారు. మేము మోటివేట్ చేస్తాం. దేనికి మోటివేట్ చేస్తావయ్యా? తాగుబోతుకునే ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, భ్రష్టమైన పనులు చేస్తున్నాడు. దేవుని వాక్యం చదవని వాళ్ళు చదవనే ఉన్నారు. దేనిని మోటివేట్ చేస్తున్నాను?
ఏమండి, ప్రభువుని జాగ్రత్తగా వినండి. ప్రభు నేను దప్పికొనుచున్నానని ఎందుకు అన్నాడంటే, అక్కడ ఒక సంగతి జరిగింది. ఏంటంటే, హిసోపుతో ఆ చేదైన ద్రాక్షరసం తీసి ప్రభు పాదముల మీద ఏం చేశారు? ప్రభు ఏమండి పెదాల మీద పూశారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేదైనది పరిశుద్ధుడైన ప్రభు పెదాల మీద పడినప్పుడు ఏమవుతుంది తెలుసా? అక్కడ ఇట్ ఇస్ అదర్ వే రౌండ్. ప్రభు రక్తము చేదైన ద్రాక్షరసాన్ని పరిశుద్ధపరుస్తుంది. మీరు నిర్గమకాండం చదివితే ఒకసారి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. దేవుడు ఆ రోజు చెప్పాడు, నీ ఇంట్లో మరణదూత ఉండకూడదంటే నువ్వేం చేయాలి తెలుసా? గొర్రెపిల్ల రక్తమును తీసి ఈ సోపుతో చేతి రాయకూడదు, ఇంకో చేతి రాయకూడదు. ఈ సోపుతో తీసుకుని నువ్వేం చేయాలి? నీ గుమ్మముల్ని రక్తముతో. దట్ ఈస్ సింబాలిక్. ఆ నిర్గమకాండములో వారు చేసింది యేసు ప్రభు చేయబోయేది సింబాలిక్గా వారు ముందే చేశారండి. అంత మాత్రం కాదు, దేవుడు యాజకులకి ఏం చెప్పాడో చూడండి. లేవికాండం 14వ అధ్యాయము 4వ వచనం ఒకరు చదవండి. ఇంకొకరు లేవికాండం 14వ అధ్యాయం 52 చదవండి. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రాను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను. దాని తర్వాత 52 చదవమని టైం లేదు, మీ ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు మళ్ళీ అన్ని కూడా. అంత మాత్రంగా సంఖ్యాకాండం 19వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏమండి అలాగే సంఖ్యాకాండం 19:18 చదవండి ఒకసారి, త్వర చదవండి. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. ఏం ప్రోక్షించాలి? రక్తం తీసి ఈ సోపు అంతే, ఈ సోపు ఇలా మొక్కలా ఉంటుందండి ఆ చెట్టు, అది తీసి ఏం చేయాలంట? సేవకుల మీద అదే ప్రోక్షించాలి, పాపం చేయని వాడు చేసిన వాడి మీద అదే ప్రోక్షించాలి, బలి మీద ఉన్న రక్తంని తీసి గుమ్మముల మీద అదే ప్రోక్షించాలి. ఈ సోపు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ సోపు ఏమండి, అది ఇట్స్ ఎ ప్లాంట్ ఆఫ్ మెడిసిన్, స్వస్థపరిచేది. కానీ ఆ హిసోపుకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అది క్రీస్తు రక్తముతో ముట్టబడింది కాబట్టి. ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు ఈ ధర్మశాస్త్రం ఇచ్చాక ఇంచుమించు 2000 సంవత్సరాల పైన అయింది. అయినా సరే ఆ కల్వరి సిలువలో వాళ్ళు, ఆ రోమీలు, దే ఆర్ నాట్ యూదులు కాదు వాళ్ళు, ఎవరోళ్ళు? రోమీలు హిసోపు చెట్టే తీసుకొచ్చి ప్రభు పేదాల మీద పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి, లేఖనములు ఎంత ఎగ్జాక్ట్గా నెరవేరుతున్నాయో అసలు అర్థమవుతుందా మీకు? అందుకే కీర్తనదారుడు ఏమన్నా చూడండి, 51వ అధ్యాయము కీర్తనదారు బైబిల్ చదవండి ఒకసారి, తీయండి ఒకసారి. Psalms 51 కీర్తనదారుడు ఏమంటున్నాడు చూడండి. బెత్షెబతో పాపం చేసినప్పుడు ఏం ప్రార్థిస్తున్నాడు చూడండి. 7వ వచనం చదవండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఏంటంట? నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు. యేసుప్రభు రక్తం రాస్తారు, ఎర్రదవ్వాలి కానీ తెల్లగా అవుతుంది ఏంటి? ఇగో ఈరోజు నేను గమనించాను దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ కల్వరి సిలువలో ప్రభు దప్పిగొనుచున్నాడు.
దప్పిగా ఉన్నాడు. కారణం ఏంటంటే లేఖనములు నెరవేర్చు నిమిత్తము ఇదిగో సదృశ్యముగా హిసోపు అని కొమ్మతో ఆయన పెదములు ప్రభు రక్తముని ముట్టింది. ఏం చేస్తాడు? ఆ పెదాలు రక్తం వేసాక ఏం చేస్తాడు? ఆ చట్నీ ఏం చేస్తారు? మళ్ళీ దాంట్లో పెడతాడు. దేంట్లో? చేదైన ద్రాక్షరసంలో. ఇంకా చేదుగా ఉందనుకున్నారా? ఇగో ఈరోజు నీ జీవితం చేదుగా ఉందేమో. ఈరోజు నీ జీవితం ఎలాంటి విధమైన ఆశీర్వాదం లేని స్థితిలో చచ్చిన వాడుగా ఉన్నావేమో. వాళ్ళు చచ్చిపోతారు ఇంకొన్ని రోజులు. అది పడేయలేక చేదైన ద్రాక్షరసం వారు ఇలాంటి ఖైదీలకు ఇస్తుంటారు. అది వగరగా ఒకలాంటి చేదేగా ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితాలు చేదుగా ఉన్నాయండి. వాళ్ళకి చేదు, ఆత్మహత్య తలంపులు, నిరాశ ఆలోచనలు, చేదైన మాటలు, చేదైన చూపు, చేదైన బ్రతుకు. ఎందుకు ఈ బ్రతుకు? దీనికి ఒక టర్మ్ పెట్టారు ఈరోజు వైద్యులు, డిప్రెషన్. ఏమండి, ఎందుకు డిప్రెషన్ అయ్యా? అన్నం లేదా? అనంతం లేదని డిప్రెషనా? ఉద్యోగం లేదని డిప్రెషనా? ఏమండి, ఇంక దేని డిప్రెషను? మొన్న ఒక సిస్టర్ అమెరికా నుంచి వచ్చారండి. ప్రార్థన చేయించుకొని, ఏంటమ్మా మీ ప్రాబ్లం? అన్నా డిప్రెషన్ అన్నా. ఎక్కడుంటారమ్మా? మేము పలానా చోటు ఉంటామన్నా. మీ జీతం ఎంతమ్మా? నాకు ఇన్ని కోట్ల రూపాయలు వస్తుందన్నా. మా ఇల్లు పెద్ద ఇల్లు అన్నా. మా ఆయన పెద్ద డైరెక్టర్ అన్నా. మాకు 2 పిల్లలన్నా. ఎందుకమ్మా నీకు డిప్రెషను? ఏమో తెలియదన్నా. అరే నీకేం తక్కువ చేశాడు? ఇంతలా ఉందా? మళ్ళీ అన్నం లేకుండా ఏమన్నా డిప్రెషనా? డబ్బులు లేవని డిప్రెషనా? దేవుడికి ఏం తక్కువ చేశాడు? ఇదిగో ఎక్కడ స్థితి ఉండదో అక్కడ డిప్రెషన్ ఉంటుంది. ఎక్కడ చేదైన హృదయం ఉందో, చేదైన హృదయం, ఈరోజు చేదైన ఆలోచన. లోకం ఛేదిస్తుందండి. ఏమండి లోకం ఏమిస్తుంది చెప్పండి అందరూ? చేదు. ఆ తాగిపోతు చూడండి, తాగి 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 ఎప్పుడైనా ఎంతమంది తాగారో ఇప్పుడు కాదు నేను ముందు చేతులు ఎత్తాను, మేమేమో అనుకో. ఎలా ఉంటుంది ఆ తాగుడు? తీయగా ఉంటుందా? చేదు. ఆ సిగరెట్ వాసన, ఆ టొబాకో చూడండి అంత కంపు, చేదు. చేదైన జీవితం, చేదైన బ్రతుకు, చేదైన జీవితంలో ఈరోజు నువ్వు ఉన్నావా? ఎక్కడ చేదు ఉంటుందో అక్కడ ఫలం ఉండదు తెలుసా? ఎక్కడ చేదు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు తెలుసా? ఎక్కడ చేదు ఉండదో అక్కడ మధురం ఉండదు తెలుసా? ఇదిగో నీ చేదైన జీవితం, నీ పాప జీవితముని యేసుక్రీస్తు రక్తము శుద్ధి చేయగలదు. నువ్వు విశ్వసిస్తున్నావా? ఇదిగో 2000 సంవత్సరాల ముందే ఆ కల్వరి సిలువలో మన యేసుక్రీస్తు నీ కోసము నా కోసము ఆయన అమూల్యమైన రక్తము కుమ్మరించాడు. లోక పాపములు మోసుకెళ్ళే వదుకు తేవబడిన గొర్రెపిల్ల, జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు, పాప స్వభావము లేని మిక్కిలి పవిత్రమైన దేవుడు ఇదిగో ఆ ఎర్రటి ఎండలో తన సమస్తమైన రక్తంని కాల్చాడు. దేవుడు 6వ మాటకి ఏమన్నాడు తెలుసా? సమాప్తము, ఇట్స్ ఫినిష్డ్. నా రక్తము సకల పాపముల నుంచి, సకల శాపముల నుంచి, సకల వ్యాధుల నుంచి, సకల నీ జీవితంలో ఉన్న చేదైన ఆలోచనల నుంచి, క్రియల నుంచి నిన్ను విడుదల చేయగలిగినది. యేసుక్రీస్తు రక్తము నిన్ను బాగు చేయగలిగినది. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఏం చేయాలని అడుగుతున్నారంటే ఏం చేయాలి? యేసు దగ్గర రావాలి. యేసు ప్రభు దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నువ్వున్న పాటన రా, యథార్థమైన హృదయముతో రా, విరిగిన మనసుతో రా. దావీదు దేవుడు హెచ్చించాడు. దావీదు ఏమండి చిన్నప్పుడే సమూయేలు అభిషేకించాడు. దావీదు గొలియాతును హతం చేశాడు. దావీదు ఏమండి ఒక యథార్థమైన వ్యక్తిగా సౌలుని హతం చేయకుండా దేవుడు అభిషేకించాడు, గౌరవించాడు. దావీదుని దేవుడు హెచ్చించాడు. దావీదుకి యుద్ధములు లేని సమయంలో పైకి వెళ్ళి మిద్ది మీదకి వెళ్ళి ఆకాశం వైపు చూసే దావీదు పొరుగింటి భార్యని చూశాడు, తాముతో వ్యభిచరించాడు, అక్రమమైన సహవాసం కలిగి తన భర్తని చంపించాడు, తనతో కుమారుని కన్నాడు. ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడంటే చిచ్చి వీధిలో ఉన్నవారు హేళనగా చూశారు. దావీదు, రే నీ భార్య నవలు పెట్టుకోరా, వీడు దోచుకుంటాడు, అంత చులకనగా అయిపోయాడు.
ఒక భక్తుడు అన్నబడే దావీదు ఒక భ్రష్టమైన వ్యభిచార అయిపోయాడు. అసలు ఈ దావీదు జీవితం చేదైపోయింది కదా. ఆ దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, దేవా నన్ను హిసోపుతో శుద్ధి చేయవా. ఎందుకు హిసోపు అంటున్నాడు దావీదు? ఎందుకు హిసోపు అంటున్నాడు దావీదు? దావీదుకు తెలుసు ఆ హిసోపు మీద ఉన్నది యేసు క్రీస్తు రక్తం ఒక్కటే ఎంత ఘోర పాపినైనా శుద్ధి చేయగలదు. ఎంత భ్రష్టమైన, ఎంత దుర్మార్గమైన, ఎంత క్షమించలేని జీవితంని బాగు చేయగలిగినది యేసు క్రీస్తు రక్తం. దేవా నన్ను శుద్ధి చేయవా, నన్ను శుద్ధి చేయవా, నా హృదయమును కడగవా. ఎన్నడూ దావీదు అంతకుముందు అలా ప్రార్థన చేయలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు, నా పచ్చికలు అన్నీ చక్కగా కీర్తనలు పాడాడు, చక్కగా పాడలేదు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దించాడో, దేవుని మందిరములో మోకరించి, ప్రభువా విరిగి నలిగిన హృదయమును లక్ష్య పెట్టావు కదా. యేసు క్రీస్తు రక్తము నీ గుండెని బెర్రగొట్టేస్తుంది. నీలో గర్వం ఉండదు, నీలో స్వార్థం ఉండదు, నీలో ధనాపేక్ష ఉండదు, నీలో లోకం ఉండదు, లోభం ఉండదు, కామం ఉండదు. అక్కడ ఉందంటే నీ గుండె ఇంకా పలకొట్టబడలేదన్నమాట. ఇంకా నువ్వు పాపమునికి ముడివేయబడ్డా అనమాట. ఇదిగో రా యేసయ్య దగ్గరికి. ఆ కల్వరి సిలువలో నీకోసం వేలాడుతున్న ప్రభువుని చూడు. ఇదిగో హిసోపుతో ఆయన పెదవుల మీద ఉన్న రక్తముని చూడు. ఇదిగో ఆ రక్తము చాలు, ఒక్క బొట్టైన ప్రభు రక్తము చాలు లోక పాపమును శుద్ధి చేయగలిగినది. నీకుందా అనుభవం యేసుతో? ఆ సిలువ దగ్గర నువ్వు మోకరించి ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు ఈ శ్రమ దినముల్లో కూడా ఐకిక విచారములతో, ధన సంపదలతో తిండిపోతగా, మందుడుగా, మత్తుతో నింపబడి ఉన్నావు? నీ కోసము సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూస్తలేదా? ఆ రక్తము, ఒక్క బొట్టైన రక్తము మన నరకమైన వెళ్ళే మార్గం నుంచి పరలోకానికి వెళ్ళే మార్గముగా మనం చేయగలిగిందని తెలీదా? ఈరోజు నీ దేవుని దగ్గరకు రా. ఇక్కడ చూడండి, యోహాను సువార్త చివరికి మనం చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఆ మాట ఉందండి అక్కడ. ప్రభు పేదవులు 29-30 ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. ఎస్, ఏమన్నా ఇంగ్లీష్లో ఉంది, లిఫ్టెడ్ టు ద జీసస్ లిప్స్. తెలుగులో లేదా ఆ మాట? యేసు ప్రభు పెదముల దగ్గరికి వెళ్ళి ఎత్తబడిందా లేదా? నోటికన్నా ఉందండి. ఓకే, ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంది. నోరు అంటే ఇది నోరు, పెదవులు అంటే ఇది పెదవు. అంత మాత్రం 30 వచ్చి చదవండి. 30 వచ్చి చదవండి. ఆయన ఆ చిరకను పుచ్చుకుని సమస్తము సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను. ఇట్స్ ఫినిష్డ్, ఇట్స్ ఫినిష్డ్. ఇగో ఈరోజు నీ జీవితంలో ఒక విడుదల చూడాలనుకుంటున్నావా? నీ పాప జీవితం నుంచి విడుదల కావాలని ఆశిస్తున్నావా? క్రీస్తు యేసు దగ్గరకు రా. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ప్రభు సమయాన్ని ఇంకా వ్యర్థం చేయొద్దు. ఇప్పటికే నువ్వు క్రైస్తవుడిని పిలుచుకుంటున్నావు, దయచేసి పిలుచుకోవద్దు. నీకు యేసుతో సహవాసం లేనప్పుడు, యేసు ప్రభు రక్తముతో నువ్వు శుద్ధి చేయబడినప్పుడు దయచేసి నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవద్దు. ఎవడు చెప్పుకోమన్నాడు నువ్వు క్రైస్తవుడు? ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. ఈరోజు సినిమాలు చూసేవాడు క్రైస్తవుడు, తాగేవాడు క్రైస్తవుడు, 2 భార్యలు ఉన్నవాడు క్రైస్తవుడు, పాపం కార్యాలు చేసేవాడు క్రైస్తవుడు, అందరూ క్రైస్తవుడు. చిచి, సిగ్గు, దేవునికి నామని సిగ్గు వచ్చేస్తుంది. ఎవడు క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు. ఏమండి క్రైస్తవుడు అంటే డిసైపుల్ అని ఉంది. ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు నిజంగా వెంబడించి వాడవైతే క్రైస్తవు చెప్పుకో, లేకపోతే చెప్పుకోవద్దు. చెప్పుకో, నువ్వు నీ పాత మతం మీద చెప్పుకో. ఏమండి ప్రభుత్వాలు ఏదో తీసుకొస్తున్నాయంట, మతంలో నువ్వు ఏ మతం అని ఒక ఏదో సిటిజన్షిప్ కార్డ్ అని మంచిది కావాలంటే అప్పుడే తెలుస్తుంది. దొంగ వాళ్ళందరూ బయటపడతారు. అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే కొరడా డబ్బులు, అమ్మో. యేసు ప్రభువుని నమ్ముకుంటే గవర్నమెంట్ జాబులు లేవు, అమ్మో. యేసు ప్రభువుని నమ్ముకుంటే రేషన్ కార్డు లేదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉల్లిపాయలు ఉండవు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం ఉండదు. ఎంతమంది చెప్పండి? ఎందుకు చెత్త? కుప్పలారి చూసారు ఎప్పుడైనా? రోడ్లో లారీస్ మీ హైదరాబాద్ తక్కువ, మా చెన్నైలో ఉంటాయి, పెద్దగా ఉంటాయి కుప్ప, ఊరంత కుప్ప ఉంటుంది. ఈరోజు చర్చిల నిండంత కుప్ప, ఇంతమంది. అలాంటి పాస్టర్లు ఆశ్చర్యపోతున్నారు.
నేను ఎంత గ్రేట్ వాళ్ళే పొగడేసి కుప్పని చూసి ఏం పొగడు, మాకు లారీ ఎంత కుప్ప ఉందయ్యా అంటే ఏం ప్రయోజనం? ఏమండి వాడి దగ్గర అయ్యా నన్ను ఈ లారీ ఎంత కుప్ప అంతా నాదే. కుప్ప అయ్యా వాళ్ళు, అది కుప్ప, కాల్స్ వేస్ట్, అది ఏం ప్రయోజనం. ఆ లారీ కుప్ప మేలా, చేతిలో ఉంగరం మేలా? చెప్పండి, ఏది తీసుకుంటారు మీరు? నీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, లారీ ఉన్న కుప్ప అంతా నీదే. లారీని గట్టెత్తారు, తీసుకెళ్తుంది అంతే. చేతి చిన్న ఉంగరం ఏది కావాలంటారు మీరు చెప్పండి? ఎంతమంది ఉంగరం కావాలంటే చేతులు ఎత్తండి. కొంతమంది కుప్ప కావాలంటున్నారు. వద్దండి కుప్ప, నాకు కుప్ప వద్దు అసలు. నాతో పాటు 100 మందిని పరలోకం తీసుకెళ్తే అదే ఎక్కువ అనుకుంటాను నేను. ఎందుకు కుప్ప? ఊర్ల నిండా ఫ్లెక్సులు, ఊరి నిండా పోస్టర్లు, అవసరం లేదు చెత్త. ఏమండి, క్రీస్తు కోసం రోషము కలిగి జీవించేవాడు. జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్ స్థాపకుడు అన్నాడు, ఆయన నాకు 100 మంది యేసయ్యకు తప్ప దేనికి వంగని వారు నాకు చూపించు, నేను లోకమంతా మారుస్తాను. 100 మంది యేసయ్య అంటే సమస్తము అంకితం చేసుకునేవారు నాకు ఇవి, నేను లోకమంతా క్రీస్తు కోసం మారుస్తాను. ఈరోజు నువ్వు ఉండాలనుకుంటున్నావా 100 మందిలో? నువ్వు యేసయ్య కోసం బ్రతకాలనుకుంటున్నావా? యేసయ్య కోసం జీవించాలని, ఇదిగో రా, ఆ హిస్సోపుతో నిన్ను శుద్ధి చేయాలని ఆశిస్తున్నాడు. దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయం అందరూ లేచి నిలబడాలి. ఇదంతా అమూల్యమైన సమయం.